ఒకసారి సతి అనసూయకు పరీక్షించడానికి 3 సాధువులు ఆమె కుటీరానికి వచ్చారు. మునుల స్వాగతార్థం అనసూయ ఆగ్రహం ఆచమనం చేసి కొంత మూలికలను సమర్పించింది. కానీ మునులు ఆతిథ్యాన్ని స్వీకరించలేదు. అనసూయ వినయపూర్వకంగా అడిగింది, మునిగణం, నేను ఏ తప్పు చేశాను? మీరు పూజను ఎందుకు స్వీకరించడం లేదు? మునులు సమాధానమిచ్చారు, మీరు మా ప్రతిజ్ఞను అంగీకరిస్తేనే మేము ఆతిథ్యాన్ని స్వీకరిస్తాము. ఆతిథ్యం ప్రాణాలను దారిపోసి కూడా చేయవచ్చు. అందుకే నేను మీకు సంతోషం కలిగించే పనిని చేస్తాను అని అనసూయ చెప్తుంది. మునులు అంటారు, అయితే మీరు సంకోచం లేకుండా మా ఆతిథ్యం చేయండి. మీరు పరపురుషుడిలాగా మాతో ప్రవర్తించకుండా మీ లజ్జ, మర్యాద మరియు సంకోచాన్ని వదిలిపెట్టి నగ్నంగా మాకు భిక్ష ఇవ్వండి. మునుల మాటలు విని సతి అనసూయ అవాక్కైంది మరియు ప్రశ్నించింది, ఇది ఎలా సాధ్యం? ఒక పతివ్రత నారి పరపురుషుల ముందు తన లజ్జ మరియు మర్యాదను ఎలా వదులుతుంది? లజ్జ మరియు మర్యాద ఒక నారికి ఆభరణాలు. మీరు నన్ను ఆభరణం లేని రూపంలో చూడాలని ఎందుకు కోరుకుంటున్నారు? ఇది మీ మనసులో ఏదో దోషం ఉన్నట్టుగా అనిపిస్తుంది అని అనసూయ అన్నది. మేము సత్యమైన తపస్సులం. మీరు నిర్వస్త్రంగా ఉండి మాకు భిక్ష ఇవ్వాలి. భిక్ష ఇవ్వండి, లేకపోతే మేము వెళ్ళిపోతాము. కానీ మమ్మల్ని ఇలా తిరిగి పంపినందుకు మీరు వినాశకరమైన ఫలితాలను అనుభవించాల్సిన అవసరం ఉంటుంది అని మునులు చెప్తారు. అప్పుడు సతి అనసూయ తపోబలం ద్వారా ధ్యానం చేసి ఈ 3 మునులు మరెవరో కాదు, స్వయంగా త్రిదేవులు, బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు అని తెలుసుకున్నారు. మాతా లక్ష్మి, సతీ పార్వతి మరియు సరస్వతీదేవి తమ అహంకారంతో ఈ త్రిదేవులను సతి అనసూయ పతివ్రత ధర్మాన్ని పరీక్షించడానికి పంపించినట్టుగా అనసూయ గ్రహించింది. అన్ని తెలుసుకున్న తరువాత మాత అనసూయ మునులను తన కుటీరంలోకి ఆహ్వానించి ఆధారపూర్వకంగా కూర్చోబెట్టింది. ఆమె ప్రార్థిస్తూ మనసులో అంటుంది, నిజమైన పతివ్రతనైతే నా కళ్ళలో కూడా పరపురుషుణ్ణి గురించి ఆలోచించకపోతే ఈ 3 త్రిదేవులు పసిపిల్లలుగా మారాలి. తను మనసులో అనుకుంటున్నట్టుగానే త్రిదేవులు 6 నెలల పసిపిల్లలుగా మారి ఏడవడం ప్రారంభించారు. ఇంకా వాళ్ళు కోరినట్టుగానే మాత అనసూయ నిర్వస్త్రంగా ఉండి పసిపిల్లలకు పాలిచ్చింది. కొంత సమయంలో మహాముని అత్రి, అనసూయ భర్త అక్కడికి వచ్చారు. సుకుమారమైన ఆ పిల్లలను చూసి ఆశ్చర్యపడుతూ అడిగారు, దేవి, దేవస్వరూపంలో ఉన్న ఈ 3 పిల్లలు ఎవరి సంతానం? అనసూయ చెప్తుంది, ప్రభు, వీళ్ళు మన పిల్లలు. భగవంతుడు స్వయంగా కృప చేసి వారిని ఇచ్చారు. మహర్షి అత్రి తన ధ్యానం ద్వారా ఈ రహస్యాన్ని తెలుసుకుని ఆనందించారు. త్రిదేవులు చిన్న పిల్లల రూపంలో తల్లి ఒడిలో ఆడుకుంటూ తల్లితో క్రీడలు చేస్తూ కాలాన్ని గడిపారు. రోజులు గడిచాయి, నెలలు గడిచాయి, 1 సంవత్సరం గడిచింది. త్రిదేవులు భార్యలు లక్ష్మీ, పార్వతి మరియు సరస్వతీదేవి భయంతో తమ భర్తలు ఎక్కడికి వెళ్ళిపోయారో అని ఆందోళనకి గురి అయ్యారు. వారికి ఇంతకాలం పట్టడం సాధారణం కాదు కాబట్టి వారు తమ గృహాలను విడిచిపెట్టి మందాకిని నది తీరానికి చేరారు. అదే సమయంలో అక్కడికి నారాయణ నారాయణ అని అంటూ నారదుడు అక్కడికి చేరాడు. దేవతలు నారదుడిని ఆపి వినయపూర్వకంగా అడిగారు, మా భర్తలు ఎక్కడికి వెళ్ళిపోయారు? నారదుడు తన వేలతో సూచిస్తూ చెప్పారు, చూడండి చూడండి, వారు అనసూయ ఒడిలో ఆడుకుంటున్నారు. దేవతలు వినయంగా చెప్పారు, నారద, మేము ఆ ఆశ్రమానికి వెళ్ళాలి. అనసూయ వారి అహంకారాన్ని నాశనం చేయడానికి కోరుకునే స్వభావంతో ఉన్నట్లు వారు గ్రహించారు. ఎందుకంటే వారే వాళ్ళ పతి దేవతలను అనసూయ పతివ్రతను పరీక్షించడానికి పంపారు. మనకంటే గొప్ప పతివ్రత ఒక సాధారణ భూలోకవాసి ఎలా అవుతారు అని ఆలోచిస్తూ తాము ఆమె ముందు వెళ్ళడానికి భయపడ్డారు. అప్పుడు నారదుడు అన్నాడు, అరే, మీరు చూడటం లేదేంటి? మీ భర్తలు చిన్న పిల్లలుగా మారి చక్కగా ఆడుకుంటున్నారు. సతి అనసూయ ఎక్కడ కూర్చుంటే అక్కడ కూర్చుంటున్నారు. ఆమె ఎక్కడ పడుకుంటే అక్కడ పడుకుంటున్నారు. నారదుడు సూచిస్తూ చెప్పాడు, ఇప్పుడు మీరు మీ భర్తలపై ఆశ వదిలి రామ రామ అని చెప్పించండి. అంతిమంగా దేవతలు తమ తప్పును అంగీకరిస్తూ నారదుడితో చెప్తారు, అనసూయ కన్నా గొప్ప పతివ్రత మరెవ్వరూ లేరు. మేము దీన్ని అంగీకరిస్తున్నాము. ఇక నుంచి మేము ఏ గుణవంతులపై ఈర్షను చూపము. అప్పుడు నారదుడు అన్నాడు, మీరు సతి అనసూయ శరణంలోకి వెళ్ళండి, అది మీకు శ్రేయస్కరం అవుతుంది. అనసూయ యొక్క ప్రభావంతో పిల్లలు ఆమె ఆధీనంలో ఉన్నట్టు చూసి వారు భయంతో ఉండిపోయారు.
అనసూయ యొక్క ఇంటి లోపలికి వెళ్లేందుకు ధైర్యం చేయలేకపోయారు. ఈలోపు అనసూయ స్నానం చేసి తడిచిన బట్టలతో ఇంటి లోపలికి వెళ్ళింది. అప్పుడు ముగ్గురు దేవతలు అనసూయ కుటీరం ద్వారం పైన నిలబడి, తల్లి, మేము లోపలికి రావాలనుకుంటున్నాము అని అన్నారు. అనసూయ అడిగింది, మీరు ఎవరు? వారు సమాధానం ఇచ్చారు, మేము మీ పుత్రుల వధువులము. అనసూయ చిరునవ్వుతో చెప్పింది, కోడలకు తమ ఇంట్లోకి రావడానికి ఏమీ అడగవలసిన అవసరం లేదు. ఇది మీ ఇల్లు, లోపలికి రండి. వారు నమ్రంగా లోపలికి వచ్చారు. ఈ సమయంలో అత్రి ఋషి కూడా వచ్చారు. ముగ్గురు దేవతలు వినయపూర్వకంగా పక్కకు కూర్చున్నారు. అత్రి మహర్షి అడిగారు, దేవి, ఈ ముగ్గురు ఎవరు? అనసూయ సమాధానం ఇచ్చింది, వీరు మీ పుత్ర వధువులు. అత్రి మహర్షి నవ్వుతూ, దేవి, మీరు చాలా ఆశ్చర్యకరమైన పనులు చేస్తున్నారు. ఇప్పుడు మన పెద్ద కోడళ్ళు కూడా వచ్చారు అని అన్నారు. ముగ్గురు దేవతలు సతి అనసూయ పాదాలను పట్టుకుని, క్షమించండి మరియు మా భర్తలను మాకు తిరిగి ఇవ్వండి అని వేడుకున్నారు. అనసూయ నవ్వుతూ చెప్పింది, నేనెప్పుడు నిషేధించాను? గోదిలో తీసుకుని వెళ్ళండి. అప్పుడు దేవతలు ప్రార్థిస్తూ అన్నారు, మాత, మమ్మల్ని క్షమించండి. ఈ మాటలు విని అనసూయ హృదయం ద్రవించింది. ఆమె తన పతివ్రత ధర్మం బలంతో త్రిదేవులను మున్నపటి రూపంలో తిరిగి మార్చింది. ఆ తరువాత అనసూయ లేచి త్రిదేవులను నమస్కరించి పూజ చేసింది. అప్పుడు అనసూయ కోరింది, మీరు నా కుమారులుగా మారండి. త్రిదేవులు తథాస్తు అని చెప్పారు. ఆ త్రిదేవులు తరువాత అనసూయకు కుమారుల రూపంలో జన్మించారు. దత్తాత్రేయుడు, దుర్వాస మహర్షి ఇంకా చంద్రుడు జన్మించారు. తన భర్తను పరమేశ్వరుడిగా భావించి తన ప్రతి కోరికను భర్త యొక్క కోరికలో నీలమయ్యే ఆడవాళ్ళు ఈ ప్రపంచంలో ఏదైనా సాధించగలరు. అనసూయ జీవితం ద్వారా ఆమె పతివ్రత శక్తి ఎంతో గొప్పదో నిరూపితమైంది. మీకు ఈ వీడియో నచ్చింది అని అనుకుంటున్నాను. మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో రాయండి. అలాగే తర్వాత వీడియో ఎలాంటి పౌరాణిక కథలు చూడాలని అనుకుంటున్నారో తెలియజేయండి. మీరు ఆశించిన ప్రకారం అద్భుతమైన వీడియోలు మీకు అందించడానికి ప్రయత్నిస్తాను. ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.